రీసెంట్ గా చట్నీస్ ఘటన అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఏదో ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడే మనం ఆలోచిస్తున్నాం, లేదంటే ఆలోచన ధోరణి ఎవరిలోనూ కలగట్లేదు. చట్నీస్ అనే కాదు, అక్కడ జరిగిన ప్రమాదం ఏంటంటే యాక్సిడెంటల్ సిచ్యువేషన్. కాకపోతే ఏంటంటే రోడ్డు మీద చాలా 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 టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, జనాలందరూ మూగుతూ ఉంటారు. అక్కడక్కడే దోశ, అక్కడక్కడే ఇడ్లీ, అక్కడే మళ్ళీ వేడి వేడి నూనెలు, దాన్ని అంటి పెట్టుకొని మళ్ళీ ఇంకొకడు. అరే అక్కడ బోల్డ్ అని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి, బోల్డ్ అంత ఆప్షన్స్ ఉంటాయని చెప్పి జనాలు కూడా అక్కడికి వెళ్తారు. కానీ ఒక్క చోట ప్రమాదం జరిగినా చాలా మంది ప్రాణాలకు ముప్పు ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే టిఫిన్ సెంటర్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరన్నా క్వశ్చన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఏమన్నా ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా, ఇన్ కేసు తీసుకోలేదు అంటే కనీసం చెప్పండి. అంటే చాలా మందికి తెలియక కూడా పోవచ్చు, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో విలేజెస్ నుంచి వస్తారు, వాళ్ళకి కూడా తెలియకుండొచ్చు ఇట్లాంటివి ఒకటి ఉంటుంది పెట్టుకోవాలి అని. పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, అది 2000-3000కి ఒక చిన్న సిలిండర్స్ వస్తాయి. సో అలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు. బట్ ఈవెన్ దో ఎప్పుడైనా సరే ప్రమాదం జరిగినప్పుడు దాన్ని నియంత్రించడంలో ఒక పాత్ర పోషిస్తుంది ఆ చిన్న సిలిండరే. లేదు అంటే దాని తీవ్రత పెరిగితే బోల్డ్ అంత మందికి ప్రాణాలు, ఆస్తి, ఇంకా చాలా నష్టం అనేది అయితే ఉంటుంది. చట్నీస్ ఇన్సిడెంట్ ని మైండ్ లో పెట్టుకొని ఇకనైనా సరే రోడ్ల మీద ఈ చిన్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో పొద్దున టిఫిన్స్ అనే కానీ సాయంత్రం స్నాక్స్ అయినా కానీ వాట్ ఎవర్ వాళ్ళు ఏం చేసినా కూడా సిలిండర్ తో రోడ్డు మీద ఏదో ఒక విన్యాసం చేస్తున్నారు అనుకుంటే అది విధ్వంసం సృష్టించకుండా ఉండాలి అంటే చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం ఇప్పటికైనా ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్.